డాక్టర్ చిత్తులూరు మధుసూదన్ రావు, నా కొడుకు డాక్టర్ చిత్తులూరు మణిదీప్. నిన్న సూరజ్ గ్రాండ్లో కత్తి శ్రావణిరెడ్డి గారు నా మీద చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని ఖండిస్తూ మీకు చెబుతున్నాను. ఆమె రైతు నగరం గ్రామంలో 110 అనే సర్వే నంబర్లో మా పూర్వీకులకు 1956లో దాన విక్రయం ద్వారా 5 ఎకరాల 61 సెంట్లు మాకు ఉంది. మేము ఎవరికి అమ్ముకోలేదు. ఆ స్థలాన్ని మధుసూదన్ రావు దౌర్జన్యం చేసి ఆయన అనుభవిస్తున్నాడు అనేది ఆరోపణ. ఈ విషయంలో ఆమె చెప్పిన 56వ సంవత్సరంలో దాన విక్రయం కరెక్ట్. ఆ దాన విక్రయం ద్వారా వాళ్ళ పూర్వీకులైనటువంటి కత్తి వీరారెడ్డి, పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి 5 ఎకరాల 61 సెంట్లు చిట్టెపు అంకమ్మ ద్వారా దాన విక్రయం వచ్చింది. కానీ ఆమె చిట్టెపు అంకమ్మ దత్తపుత్రుడు బాలరెడ్డి వీళ్ళ అబ్బలకు, శ్రావణరెడ్డి అబ్బలకు కోర్టులో వివాదమయ్యి 58వ సంవత్సరంలో సెప్టెంబర్ 1958లో డిస్ట్రిక్ట్ కోర్టు డిగ్రీ ఇచ్చింది. 110 అనేటువంటి సర్వే నంబర్లో శ్రావణిరెడ్డి గారి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదు. సో 58 తర్వాత శ్రావణిరెడ్డి పూర్వీకులు హక్కు లేనప్పుడు వాళ్ళు అమ్ముకునేదానికి వీలు లేదు. మా పూర్వీకులు అమ్మలేదు, మా పూర్వీకులు అమ్మలేదు, ఈసీల్లో తేలడం లేదు, వాళ్ళ పేర్లు లేదంటే వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేనప్పుడు వాళ్ళు ఏముంటుంది. చిట్టెపు బాలరెడ్డి గారు ఆయనకు సంక్రమించిన మొత్తం 5 ఎకరాల 60 సెంట్లు అమ్మడం వల్ల ఒకరి ద్వారా మేము లింకు డాక్యుమెంట్లు నిజ నిర్ధారణకు, నిదర్శనకు లిఖితపూర్వకంగా డాక్యుమెంట్లన్నీ చూపిస్తూ నేను 2008లో ఆ స్థలాన్ని నేను కొనుక్కున్నాను. సర్వే ప్రకారం 4 ఎకరాల 2 సెంట్లు 110లో ఉంది. నాకు మిగిలిన అది కాకుండా కూడా ఇంకా 3 ఎకరాల 63 సెంట్లు మొత్తం మధుసూదన్ రావు ఫ్యామిలీకి రైతు నగరంలో 7 ఎకరాల 39 సెంట్లు ఉంది. ఆమె పోరాడుతున్నానని అనుకునేది ఇదంతా పక్కన పెట్టేసి ఆమెకు తీర్పు విరుద్ధంగా వచ్చింది అన్న నెపంతో కోర్టుకు వేసేసింది. ఈరోజు అది కోర్టులో ఉంది, కోర్టులో నడుస్తుంది. కాబట్టి కోర్టులో ఉన్న దాన్ని ఆమె మళ్ళీ ఈ విధంగా పత్రికాముఖంగా చేయకూడదు. కోర్టు తీర్పును నేను శిరసావహిస్తాను. కోర్టు ఏ తీర్పు ఇస్తే దాన్ని నేను బాధ్యతాయుతమైన భారతీయ పౌరుడిగా శిరసావహిస్తాను. కోర్టు తీర్పు ఏముంటే అది చేస్తాను. కానీ ఖచ్చితంగా మా న్యాయ సలహాల నిపుణుల మేరకు మేము ఆమె మీద పరువు నష్టం దావా, డిఫమేషన్ వేయవచ్చు. అలాగే క్లెయిమ్లీ ఎక్స్క్లూజివ్ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నెస్ వినకుండా ఈ దాన్ని ప్రాపగేట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కూడా న్యాయ సలహాలు కూడా మేము తీసుకుంటాం. నా వార్తలను, ఆమె వార్తలను మీరు ఎలాగైతే ప్రచురించారో నిన్న నా వివరణను కూడా తీసుకొని పత్రికల్లో మీరు దాన్ని కూడా ప్రచురించండి. ఆమె ఒకటి చెప్పింది, నేను ఇంకొకటి చెబుతున్నాను. ఏది సహేతుకమని మీరు దయచేసి పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వాళ్ళకి ఇది విన్నవిస్తున్నాను. ధన్యవాదాలు. మా నాన్న నాకు నిన్న నేను చాలా బాధపడిపోయి ఏంటిది ఒక సేవా తత్పరత, మధుసూదన్ రావు అంటే ఏంటిది అని చెప్పి నంద్యాలే కాదు, రాయలసీమ కాదు, ఎంటైర్ సౌత్ ఇండియా తెలుసు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అనేది సభ్యకరంగా, సమాజంగా ఏమి ఉద్దేశం ఇస్తుందో నాకు అర్థం కాలేదు. కొడుకుగా నేను చాలా మనస్తాపం చెందితే మా నాన్న ధైర్యం చెప్పి మనం ఈమెతో గత 4-5 సంవత్సరాలుగా ఎవరి సహాయం లేకుండా మన పక్కన నిజం, నిజాయితీ, న్యాయంతో మనం పోరాడుతున్నాం. ఒకరి అండ లేకుండా ఓన్లీ న్యాయవాదులతో మేము సమర్పిస్తూ దీనిని ఫైట్ చేస్తున్నాం. అటువంటి దాంట్లోకి అనవసరంగా రాజకీయ నాయకులని వాళ్ళని తీసుకొని వచ్చి ఇది హై పొలిటికల్ డ్రామాగా తయారు చేసి దీనిని వైరల్ చేసి ఆమె ఏదో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో నిన్న అన్ని చాలా అవాస్తవాలను ఇవన్నీ చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు ఇందాక మీకు ఒక 15-20 నిమిషాల దాకా మీకు అన్ని అవాస్తవాలని ప్రూవ్ చేశాం. ఆమెకి నిజంగా
నిజాయితీగా 1 సెంటు భూమికి ఆమె దగ్గర 1 పత్రం ఉంటే తీసుకొని రమ్మండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయమనండి, కోర్టు కేసు గెలవమనండి, మేము ఆమెకి పువ్వుల్లో పెట్టి ఆ భూమిని మేము అందిస్తాం. ఇది మధుమణి కుటుంబం తరపు నుంచి మేము ఇచ్చే వాగ్విధానం అనుకోండి. కానీ మా పైన సేవా ముసుగు అట్లాంటి పదాలను వాడుతూ ఒక వ్యక్తి 34 సంవత్సరాలుగా ప్రజలకి సహాయపడుతున్న వ్యక్తిని దురుద్దేశంతో దుర్భాషలాడి సొంత లాభం కోసం మాట్లాడడం వల్ల వచ్చిన లాభం ఏంటో నాకు తెలియదు. 1 డాక్యుమెంట్ గానీ ఆమె దగ్గర ఉంటే దయచేసి తీసుకొని రమ్మనండి. తీసుకొని రారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయరు, కోర్టు వాయిదాలకి వాళ్ళు రారు. ఇలా జరుగుతున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలను వాస్తవాలుగా చేయాలన్న ఈ ఆలోచనని దయచేసి మేము ఖండిస్తున్నాము. పత్రికా సోదరులకి నేను మనస్ఫూర్తిగా విన్నపిస్తున్నది ఏంటంటే, మా వైపు స్టోరీ విన్నారు, మీ దగ్గర ఆల్ ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు ఇచ్చాము, దయచేసి ఈ వాస్తవాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళండి. మేము ఇప్పుడు ఎవరికో భయపడో కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు. నిన్న ఆమె చెప్పిన మాటలను అవాస్తవాలని వాస్తవాలు అనుకునే ప్రజలు నమ్మే అవకాశం ఉంది కాబట్టి దానిని మేము ఖండించాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఆమె చెప్పిందని చెప్పేసి ఇప్పటికి మేము 5 సంవత్సరాలుగా పోరాడుతున్నాము, ఒక్కరం పోరాడుతున్నాము, ఓన్లీ కోర్టులో లాయర్స్తో కన్సల్ట్ అయి పోరాడుతున్నాము. మేము ఎప్పుడు ఒక్క రాజకీయ నాయకుడిని కూడా తట్టి ఈ సమస్యని సాల్వ్ చేయండి మా కోసం అని ఏనాడు అడగలేదు. ఎందుకంటే మా పక్కన న్యాయం ఉంది, నిజాయితీ, నిజం ఉంది. సో మేము ఎందుకు భయపడాలి ఎవరికైనా అన్న ఉద్దేశంతో ఇది పెడుతున్నాం. సో ఈ అవాస్తవాలని కొట్టివేస్తూ మా వాస్తవాలని మీరు ప్రచురించి ప్రజలలో ఆమె మా పైన వేసిన నిందని తొలగించాలన్న సదుద్దేశంతో మీ అందరినీ ఇక్కడికి పిలిచి మేము ఈ ప్రెస్ మీట్ని పెడుతున్నాము. ఈ బాధ్యత మీ మీద ఉంది అని నేను సగౌరవంగా సదుద్దేశంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు ఇంకా